అసలు ఈ వైటమిన్ బి12 అసలు ఈ లోపం ఎందుకనొస్తుంది? మామూలుగా అన్నీ తింటున్నా కూడా ఒక్కొక్కసారి వస్తుంటుంది. సో, అది ఎందుకొస్తుంది? పర్టిక్యులర్‌గా తినే పదార్థాలేంటి? ఓకే. సో, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇందాక నేను చెప్పినట్టు వైటమిన్ బి12 నేను తీసుకుంటున్నాను. నాకొస్తుందని అనుకుంటారు. 2 సోర్సెస్ ఉంటాయండి వైటమిన్ బి12. ఒకటి వెజిటేరియన్ సోర్సెస్‌లో చాలా తక్కువుంటాయి. ఓకే. మెయిన్‌లీ మేజర్‌గా చూసుకున్నట్టయితే వైటమిన్ బి12 నాన్ వెజిటేరియన్ సోర్సెస్ ఫుడ్స్‌లోనే ఉంటుంది. ఓకే. సో, మనకిప్పుడు వెజిటేరియన్స్, నాన్ వెజిటేరియన్స్ ఇంకా ఎగిటేరియన్స్ అంటాం. సో, ఓకే. ఎగిటేరియన్స్‌లో కూడా అంటే ఎగ్స్‌లో కూడా వైటమిన్ బి12 ఉంటుంది. కానీ చాలా తక్కువుంటుంది. ఓకే. పర్టిక్యులర్‌గా ఎవరైతే నాన్ వెజ్ తినరో వాళ్ళు డెఫినెట్లీ ఎగ్ ఇంట్రడ్యూస్ చేసుకుంటే కొంచెం వచ్చేస్తుంది వాళ్ళకి. ఓకే. అండ్ నాన్ వెజిటేరియన్ సోర్సెస్ వాళ్ళు తీసుకున్నప్పటికీ కూడా ఎగ్జాంపుల్ మీరు నాన్ వెజిటేరియన్ అనుకోండి. నాన్ వెజిటేరియన్ రోజు తింటారా? లేదు. లేదు. సో, ఇక్కడ ఏంటి అంటే మనకి రిక్వైర్మెంట్ ఆఫ్ ప్రోటీన్ ఎలా ఇంపార్టెంటో అలా వైటమిన్ బి12 అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, రోజుకి 2.4 కంపల్సరీ మన డైట్‌లో ఉండేలాగా చూసుకోవాలి. ఓకే. ఆర్‌డీఏ ప్రకారం చూసుకున్నట్టయితే. ఓకే. సో, అంత మనం తీసుకుంటున్నామా అంటే తీసుకోవట్లేదు. సో, ఈ సోర్సెస్‌లో వెజిటేరియన్ సోర్సెస్‌లో చాలా తక్కువ అనమాట. అండ్ ఓకే. ఫార్టిఫైడ్ ఫుడ్స్ అంటారు. అంటే ఓకే. ఏదైతే ఫ్రూట్ జ్యూసెస్ కానివ్వచ్చు, లేకపోతే కొన్ని ఫుడ్స్‌ని ఫార్టిఫై చేస్తారు. అంటే దాంట్లో ఉండదు బి12 అడిషనల్‌గా యాడ్ చేసి ఇస్తారనమాట. ఓకే. సో, వెజిటేరియన్స్ గానీ, వీగన్స్ కానివ్వచ్చు, వాళ్ళు మిల్క్ అండ్ మిల్క్ సోర్సెస్ కూడా తీసుకోరు. అవును. కొంతమంది. యెస్. సో, అలాంటి వాళ్ళు ఇలా ఫార్టిఫైడ్ ఫుడ్స్ అనేవి తీసుకుంటే చాలా బెనిఫిట్ ఉంటుంది. ఓకే. అండ్ ఈ విటమిన్ బి12 టాబ్లెట్స్ కూడా వాడుతూ ఉంటారు కదా! దాని గురించి కొంచెం చెప్పరా? సో, విటమిన్ బి12 టాబ్లెట్స్ తీసుకుంటారు చాలా మంది. ఇందాక నేను చెప్పినట్టు వీగన్స్ కానీ, వెజిటేరియన్స్ కానీ వాళ్ళకి సోర్సెస్ అనేవి ఉండవు. ఓకే. ఎందుకంటే నాన్ వెజిటేరియన్‌లోనే ఎక్కువగా స్పెషల్లీ గోట్ లివర్‌లో లైక్ చికెన్‌లో ఆల్ అదర్ టైప్ ఆఫ్ నాన్ వెజిటేరియన్ సోర్సెస్‌లో ఎక్కువ బి12 వస్తుంది. సో, బేసికల్లీ ఎక్కువగా డెఫిషియన్సీ ఉండేవాళ్ళు ఎవరు? వీగన్స్, వెజిటేరియన్స్. అలాంటి వాళ్ళకి ప్రత్యేకంగా మనం సప్లిమెంట్స్ రూపంలో కానీ, టాబ్లెట్స్ రూపంలో కానీ తీసుకోవచ్చనమాట. ఓకే. కానీ ఈ వైటమిన్ బి12 తీసుకున్నాం కదా! నా లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయని అనుకుంటారు. బట్ యాక్చువల్లీ మనం చూసుకున్నట్టయితే మీ బాడీ అబ్జార్ప్షన్ కరెక్ట్‌గా లేకపోతే బి12 తీసుకున్నప్పటికీ కూడా అబ్జార్ప్షన్ ఉండదన్నమాట. రైట్. అంటూ ఉంటారు. ఆ ఇంజెక్షన్ ఏదైనా ఫర్ సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నా కూడా Yes. ఏదైనా ఇంజెక్షన్ ఇవ్వాలంటే నువ్వు తీసుకునే మోడ్‌లో ఉండాలి. లేకపోతే అది పనిచేయదంటారు. సో, Yes. వీటికి కూడా అంటే చిన్న చిన్న విటమిన్ కాంప్లెక్స్ ఏవైతే లోపాలు ఉన్నాయో వాటికి కూడా బాడీ సహకరించాలంటారు. ఎగ్జాక్ట్లీ. సో, ఓకే. ఇప్పుడు మనం తీసుకున్నట్టయితే తింటాము. అవును. ఏదైతే ఫుడ్ తీసుకుంటామో బాగా నమిలి తినేస్తాం. స్టమక్‌లోకి వెళ్తది. అవును. స్టమక్‌లో జస్ట్ డైజెషన్ అవుతది. డైజెషన్ అయ్యి బాడీలో ఎక్కడ అబ్జార్ప్షన్ అవుతుందంటే స్మాల్ ఇంటెస్టైన్ నుంచి అబ్జర్వ్ అవ్వాలి. ఓకే. సపోజ్ మీ గట్ హెల్త్ కరెక్ట్‌గా లేదనుకోండి. ఏమవుతుంది? మనం ఏదైతే తీసుకుంటామో సపోజ్ మీరు వైటమిన్ బి12 సప్లిమెంటే తీసుకున్నారు, మెడిసినే తీసుకున్నారు, అవును. ఎక్కువ డోసేజ్ కూడా తీసుకున్నారు. Okay. బట్ ఏమవుతుందంటే మీ గట్ హెల్త్ క్లియర్ లేకపోతే అది జస్ట్ అలా వెళ్ళి ఫీకల్ మ్యాటర్ ద్వారా బయటికి వచ్చేస్తుంది తప్పితే మీ బాడీలో అబ్జర్వ్ అవ్వదు. ఓకే. సో గట్ హెల్త్ ఆల్సో ప్లేస్ అ మేజర్ రోల్. అండ్ ఇంకా కొన్ని కండిషన్స్ మనం చూసుకున్నట్టయితే ఏవైతే మెడికేషన్స్ తీసుకుంటారో, అవును. బికాస్ చాలా మంది ఏదో ఒక ప్రాబ్లం తోటి ఉంటారు. అవును. సో వాళ్ళు యాంటాసిడ్స్ తీసుకోవడం కానీ, లేకపోతే హైపర్ టెన్షన్ మెడికేషన్స్ తీసుకోవడం కానీ, సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యాంటీబయోటిక్స్ అంటారు. ఇలాంటివన్నీ వాళ్ళు తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ వైటమిన్ బి12 అనేది అబ్జార్ప్షన్ అంటే ఇంటరాక్షన్ ఉంటుంది అనమాట. ఓకే. సో ఒక డ్రగ్ కి ఇంటరాక్షన్ అనేది ఉంటుంది. అప్పుడు కూడా మంచి వర్క్ చేస్తారంటారా లేకపోతే చేయదా? సో ఇలా ఇంటరాక్షన్స్ ఉన్నప్పుడు మనం ఏదైతే వైటమిన్ బి12 తీసుకుంటామో సరిగ్గా బాడీలో అబ్జర్వ్ అవ్వదన్నమాట. ఓకే. ఓకే. సో ఓకే. వైటమిన్ బి12 తీసుకోవడానికి కూడా మీరు ఏ మెడికేషన్స్ తీసుకుంటున్నారు, ఇది దేనితోటన్నా ఇంటరాక్ట్ అవుతుందా లేదా అని చెక్ చేసుకొని తీసుకోవడం అనేది